ఇవాళ నేను తేనెగారెలు చేస్తున్నానండి. తేనెగారెలు తేనె తొనలు అంటారు. మా ఆడబడి చెప్పారు, మా అత్తగారి ఊర్లో ఫేమస్ అండి. ఇదిగోండి బెల్లం ముక్కలు చేసి కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఇది లైట్గా మరిగాక ఆఫ్ చేయాలి. ఇంకోండి మినపప్పు రుబ్బుకున్నాను. గారెలాగా చేసుకొని పాకంలో వేసుకోవాలి. ఇదిగోండి బెల్లం ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గారెలు వేసుకుందాం. తేనెగారెలు ఇవ్వండి. తేనెగారెలు అంటే ఇట్లా సప్పగా వేసుకోవాలి. లైట్గా ఉప్పు వేసుకోవాలి. నాకు కొంచెం దగ్గు జలుబు చేసి గొంతు బాగాలేదు. అర్థం కాకపోతే తిట్టుకోకండి. ఇవి కాలినాక పాకంలో వేసుకోవాలి. అవే తేనెగారెలు అంటారు. ఇవన్నీ పాకంలో వేసుకుంటున్నాను గారెలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి తేనెగారెలు. పిల్లలకు కూడా బలము, మినపప్పు కదా, పిల్లలకు కూడా బలం అండి, చాలా బాగుంటుంది తేనెగారెలు. చూడండి పాకం పీల్చేసింది, అప్పుడే పాకం పీల్చేసుకొని చూడండి పాకం పీల్చేసింది. మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. మా వారికి అయితే ఇంకా ఇష్టం. వాళ్ళ అమ్మ ఎప్పుడు చేసేదంటే చిన్నప్పుడు. ఇలా కూడా వేసుకోవచ్చు అండి. ఇవి తేనె తొనలు అంటారు, అవేమి తేనె గారెలు. ఇవి తేనె తొనలు అంటారండి. మురుకులు పావుతోటి ఒత్తుకోవాలి. మినప్పిండి, గారెల పిండి మురుకులు పావుతోటి ఒత్తుకోవాలి. కాలినాక పాకంలో వేసుకోవడమేనండి. తేనె తొనలు అంటారండి వీటిని. ఇవ్వండి, ఇవి కూడా పాకంలో వేసుకుంటున్నాము. తేనె తొనలు అంటారండి వీటిని. పాకం బాగా లాగేస్తుంది వీటికి కూడా. సేమ్ జిలేబీ లాగే ఉంటుంది అనుకోండి. ఇక తేనె తొనలు అంటారు. బెల్లం తొనలు, బెల్లం పాకం కదా.